ఈరోజు అయితే మా మమ్మీ చికెన్ చేస్తుంది చూడండి. సాల్ట్ వేసింది, ఇప్పుడు కలుపుతుంది చూడండి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా అదేంటి ఈడ ఆయిల్ వేసుకోవాలి పెంక మీద. తర్వాత చూడండి గైస్, ఇప్పుడైతే ఆనియన్స్ అదేంటి మా మమ్మీ ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కట్ చేసేసింది. నెక్స్ట్ ఉంటాయి వేరేవన్నీ. ఆనియన్స్ కొద్దిగా వేసేసింది, బాయిల్ అవుతున్నాయి చూడండి. కావాలంటే మీకు దగ్గరుండి చూపిస్తా. చూడండి చూడండి ఎంత మంచిగా అవుతున్నాయో. మా చెల్లి అయితే ఇంకొన్ని వేసింది. ఈడైతే ఇప్పుడు ఇంకొద్దిగా అదే కరివేపాకు వేసి కలుపుతుంది. ఇలా కలిపేసి మొత్తం ఆనియన్స్ ఇలా కలుపుకుంటుంది చూడండి గాయ్స్, కలుపుకుంటుంది. ఏంటమ్మా ఉప్పు వేసుకుంది, లైట్గా సాల్ట్ చికెన్ అంత వేసేసుకోవాలి స్పూన్ అంతా. ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి చూడండి. ఇప్పుడు కలిపేసుకుంటుంది, మంచిగా బాయిల్ అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట. ఇక్కడ పచ్చిమిర్చి అవన్నీ కనిపిస్తుంది. ఇదైతే చికెన్ మేము ఫ్రై చేసుకునేది చూడండి. మెత్త ఉంటాయి పీసెస్ అన్నమాట. అల్లవేరి పేస్ట్ చూడండి వేస్తుంది, దాని మీద వేసుకుంది. ఫ్రెష్గా నూరింది అల్లం వెల్లుల్లి పేస్ట్. మళ్ళీ కలుపుకుంటుంది. ఇప్పుడైతే కొద్దిసేపు వెయిట్ చేయాలి. ఇలా అయితే